सर इंडिया चीना पे ट्रंप वेटू अंबानी अमेरिका बाట తీవ్రదారుల్లో దునియా ఇరాన్ అయితే చాలా నిన్న మనం చూసాం కదా ట్రంప్ దిగొచ్చి ఇంక ఏ క్షణంలో యుద్ధం మానేయాలని వెరీ అని అని ఆయన చెప్తున్నాడు. నువ్వు మానేస్తానంటే నేను మానేయను, 3 షరతులు పెడుతున్నాను ఇరాన్ చెప్పింది. ఆ 3 షరతులు ఏంటంటే, ఒకటి మా యొక్క చట్టబద్ధతను, మా దేశం యొక్క సార్వభౌమత్వాన్ని మీరు గుర్తించాలి. రెండవది, మాకు జరిగినటువంటి అంతులేని నష్టానికి మీరు పరిహారం చెల్లించాలి. మూడవది, ఇంకొకసారి అమెరికా ఇష్టానుసారం దుస్సాహసం చేసి మాతో చెలగాటం ఆడదు అని మేము గ్యారంటీ ఉంటామని చెప్పి కొన్ని ప్రపంచ దేశాలు మాకు గ్యారంటీ కొంత ఇవ్వాలి, లేకపోతే మేము విరమించాక మళ్ళీ మమ్మల్ని దెబ్బతీస్తారు. అవి జరిగే వరకు మేమైతే దాడులు చేస్తూనే ఉంటాము అని చెప్పి వాళ్ళు నిన్న భారతదేశానికి వస్తున్న ఒక నౌక మీద కూడా దాడి చేశారు. ఒక భారతీయుడు కూడా చనిపోయాడు. కానీ అదే సమయంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడితే వాళ్ళు లేదు, ఇక మీద మేము భారతదేశ నౌకల మీద ఆటంకం కల్పించాము, ఫ్రీ ఫ్లో మేము ఇస్తామని కూడా వాళ్ళు చెప్పారు. కానీ మొత్తం మీద చూస్తే పశ్చిమాసియా అంతా చాలా అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది. ట్రంప్ ఏదో భేషజానికి పోతున్నట్టుగా ఒకవైపున తగ్గుతూ అంటున్నాడు, ఇంకోవైపున ఇంకోటి చేస్తున్నాడు. అయితే ఈ సమయంలో బుద్ధి రాలేదు ట్రంప్ అని చెప్పడం కోసం అమెరికా సుప్రీంకోర్టు మీరు విచక్షణ రహితంగా టారిఫ్లు వేయడం చాలా తప్పు అని ట్రంప్ చెంప దెబ్బలేసింది. వేసిన తర్వాత నేను వేరే మార్గంలో వస్తా అన్నాడు. ఈరోజు ఆయనకు 301 కింద కొన్ని అధికారాలు ఉంటాయి అధ్యక్షుడికి. ఇండియా, చైనాతో సహా 13 దేశాల మీద ఆయన మళ్ళీ కొత్త వేటు వేస్తున్నాడు. ఈ దేశాలను మేము ఉచితంగా అనుమతించబోము, వీళ్ళ మీద మేము నిఘా వేస్తాము, వీళ్ళ పద్ధతులు వీటన్నిటిని మేము స్పెషల్ విజిలెన్స్ వీళ్ళ మీద పెట్టి మేము అడిషనల్గా వీళ్ళని ఏదైనా చేయాల్సి వస్తుందని చెప్పి. అంటే భారతదేశం ఇంత అనుకూలంగా ఉంటే కూడా ఎందుకు ట్రంప్ ఇండియా మీద, చైనా మీద 301 ఎందుకు ప్రయోగిస్తున్నాడు అనేది ఒకటి. ఇంకా రెండవది, ఇప్పటివరకు భారతదేశము ఉదాహరణకి ఇండియా, పాకిస్తాన్ ఆపరేషన్ సింధు నేను చెప్తా ఆపారు ఇలాంటి గొప్పలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన నిన్న చాలా విచిత్రంగా తన ట్రూత్లో ఒక మెసేజ్ పెట్టాడు. ముఖేష్ అంబానీ రిలయన్స్ అమెరికాలో ఒక రిఫైనరీ పెడుతున్నారు, చమురు శుద్ధి కర్మాగారం. 50 ఏళ్లలో ఎవరు చమురు శుద్ధి కర్మాగారం పెట్టలేదు. మాతో ఒక ఒప్పందానికి వచ్చి రిలయన్స్ ఇలాంటి బ్రహ్మాండమైన చమురు శుద్ధి రిఫైనరీ పెట్టడానికి 27 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం, ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఒక ప్రకటన చేశాడు. నేను చూసా, కొన్ని పత్రికలు దీనికి ఇచ్చాయి, కొన్ని పత్రికలేమో రిలయన్స్ ఈ సైలెంట్. అంబానీ కానీ రిలయన్స్ కానీ ఈ విషయంలో సైలెంట్గా ఉన్నాయి, వాళ్ళు ఇంతవరకు మాట్లాడలేదు. మీకు తెలుసు, వెనిజులాలో ఆక్రమించినప్పుడు ఆ చమురు ఆ ఒప్పందం కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్టుగా రిలయన్స్ చెప్పింది. కానీ ఇప్పటికి వచ్చేసరికంటే ట్రంప్ ఇక్కడ కేవలం మన ప్రభుత్వంతోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి బడా కంపెనీలతో కూడా ఏవో లావాదేవీలు చేస్తున్నట్టు, వాళ్ళను కూడా కమిట్ చేయిస్తున్నట్టు చాలా చాలా కపట నాటకాలు ఆయన ఆడుతూ ఉన్నారు. అలాగే వీళ్ళు కూడా రకరకాల సంబంధాలు పాటిస్తూ ఉన్నారు. ఇదంతా ఎలా జరుగుతుంది, ముగుస్తుంది అనేది ఎలా ఉన్నా ఇండియా మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కొంచెం తెప్పరిల్లి మనం కోలుకుంటున్నాం కాబట్టి ఇంకో పెద్ద దెబ్బ కూడా తగిలింది మనకు. రష్యా అంతకుముందు చమురు ధరలు మనకు 80% తగ్గుదల ఇచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ మామూలు ధరకే ఇస్తానని చెప్పింది. మళ్ళీ ధరలు తగ్గింపు అనే దాన్ని తీసేసింది భారతదేశానికి మినహాయింపులను. కాబట్టి రష్యా, నేను ఇందాక చెప్పిన ఇరాన్, టు కంక్లూడ్, ఇరాన్ అధ్యక్షుడు 3 షరతులు రష్యా, పాకిస్తాన్ నాయకులతో మాట్లాడినప్పుడు చెప్పినవి ఇవి. పుతిన్ ఏమో ట్రంప్తో మాట్లాడాక ఆయన రాయబారానికి చేసిన ప్రయత్నం, పాకిస్తాన్ ఏమో సహజంగా వాళ్ళకు ఇస్లామిక్ దేశాల్లో ఉన్నటువంటి మైత్రి కాబట్టి మరి ఇది ఎప్పుడు ఎలా ముగుస్తుంది, ఈ షరతులకు ట్రంప్ కానీ వీళ్ళైతే ఒప్పుకోరు అంతవరకు ఖాయం. కాబట్టి ఇది ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి స్టేషన్ టు 99 న్యూస్.